యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము, పండగను ఆచరిస్తున్నారా లేక వాక్యాన్ని ఆచరిస్తున్నారా అనే విషయాన్ని గురించి నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో పండగలు ఆచరించినట్లుగాను ఇప్పుడు కూడా పండగలను ఆచరిస్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడగలిగితే ఈ విషయం అక్కడ తేట తెల్లగా మనకు వ్రాయబడి ఉంది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరముగా ఉన్నవి. జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుకొనుటూ లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధనకులై ఉండకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, వారు ఆశించినట్లు, ఎవరు ఆశించినట్లు? ఇజ్రాయేలు జనాంగం, అన్ని జనాంగం, అప్పట్లో ఉన్న ఇజ్రాయేలు జనాంగం ఆశించినట్లు మనము చెడ్డవాటిని ఆశించకూడదు. వారైతే విగ్రహారాధన చేశారు, విగ్రహాలు పూజించారు, బలిదానం చేశారు, పండగలు చేశారు, వారములు నక్షత్రములు అన్నీ ఆచరించారు. కానీ మనము చెడ్డవాటిని ఆశించినట్లుగా మనం ఆశించకూడదు, వాటిని ఆశించకూడదు. ఇప్పుడు మన కాలంలో, ఇప్పుడు కృపాకాలం వచ్చింది. అప్పుడు కాలం వేరు. ఇశ్రాయేలు కాలంలో ఉన్నప్పుడు పండగలు అలాగనే వారములు మొత్తం ఆచరించారు, కొబ్బరికాయలు కొట్టారు, బలిదానాలు ఇచ్చారు, పండగలు చేసుకున్నారు. కానీ మనము చెడ్డవాటిని ఆశించినట్లుగాను మనం ఆశించకూడదు. ఈ సంగతులు మనకు దృష్టాంతరంగా మనకి వ్రాయబడి ఉంది అని, వాటిని విగ్రహారాధన చేసినట్లుగా మనము విగ్రహారాధకులై మనం ఇప్పుడు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది క్రిస్మస్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ చేస్తుందని మనం గట్టిగా నమ్మాల్సిందే. ఎందుకంటే అందరం కూడా ద్వంద్వ మనసుతోటి, దిమనసుతోటి మనం ఉండం. కాబట్టి ఒక పండగల్ని నమ్ముతున్నాము, అలాగే వాక్యం కావాలంటున్నాము. ప్రభు అయిన క్రీస్తు ద్వంద్వ మనసు ఉన్నవాడు నాకు సంబంధమైన వాడు కాదు అని బైబిల్ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పండగలు ఆచరించకూడదు. క్రిస్మస్లు కానీ అలాగే రకరకాల పండగలు మనం ఆచరించే పరిస్థితిలో మనం ఉండకూడదు. అది ద్వంద్వ మనసుకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు వారు ఆశించినట్లు, అంటే వారు అప్పట్లో ఆశించినట్లుగా మనం ఇప్పుడు వాటిని ఆశించి వాటిని మనం చెడ్డవారిగా ఉండకూడదు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మనకు తేట తెల్లగా పరుస్తున్నాడు. అయితే కొంతమంది అనొచ్చు, ఏమని? బైబిల్ గ్రంథంలో ఉన్నది కదయ్యా, ఉన్నదే మేము ఆచరిస్తున్నాము అని మనం అనటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11లో 10వ అధ్యాయము 11వ వచనంలో మాట రాయబడి ఉంది. ఈ సంగతులు దృష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకు రాయబడెను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సంగతులు దృష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతమందున మనకి, అంటే మనకు, వాళ్ళకి యుగాంతంలో సంభవించి మరణించేశారు. మనకి యుగాంతంలో మనకు సంభవించినట్లు మనకు బుద్ధి కలుగుటకు ఆ వాక్యం మనకి వ్రాయబడది. పాత నిబంధన అంటే పాత నిబంధనే, అది పాతదే కానీ క్రొత్తది కాదు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడున్న గవర్నమెంటు వారు కొన్ని పథకాలు మనకి పెట్టి ఉన్నారు. లోగడ ఉన్న మాజీ గవర్నమెంట్ వారు కొన్ని పథకాలు అప్పట్లో అమలుపరిచారు. అప్పట్లో అమలుపరిచిన స్కీములు ఇప్పుడు నాకు కావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? అలాగే పాత నిబంధన పాతదే, ఆ నిబంధన ఇప్పుడు మనకు వర్తించదు. కొత్త నిబంధన మాత్రమే మనకు వర్తించుద్ది. కాబట్టి వారు చేసిన విగ్రహారాధనలాగా మనము
వారు చేసిన పండగల్లాగా మనము చేయకూడదు. అలా చేస్తే నాకు ఇష్టం లేదని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకి తేట తెల్లగా బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనకు బుద్ధి కలగటానికి మాత్రమే అక్కడ వాక్యం రాయబడి ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11లో కూడా ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలమును, సంవత్సరములను ఆచరించుచున్నారు అంటున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. మనము వెనకటి రోజుల్లో ఇశ్రాయేలు పాత నిబంధనలో ఉన్నట్లుగానే మనం పండగలు ఆచరిస్తున్నాము. గుడ్ ఫ్రైడేలని, క్రిస్టమస్లని, మాసాలు, తిథులు, నక్షత్రాలని మనం ఆచరణలో పెడుతున్నాం. మీరు దినములు, మాసములు, ఉత్సవములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారే కదా మనకు పండుగ వచ్చేది అని పండగలను ఆచరిస్తున్నాడు. అసలు క్రిస్టమస్ బైబిల్ గ్రంథంలో క్రిస్టమస్ చేయండి అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, అప్పుడున్న యాజకులు కానీ మనకు తెలియపరిచారా? అలా కాకుండా బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? కాబట్టి నువ్వు పండగనే ఆచరిస్తున్నావు, కానీ ఆయన చెప్పిన వాక్యాన్ని మాత్రం ఆచరించట్లేదు. వాక్యంలో ఏమైతే చెప్తున్నాడో దానికి భిన్నంగా మీరు పండగలు చేస్తూ రకరకాల పరిస్థితుల్లో మనం భ్రష్టులమయ్యి మనం అందరం కూడా పాపులమైపోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి నా మాటలు కాదు. గ్రంథాన్ని పరిశీలించండి, గ్రంథంలో సత్యాన్ని గ్రహించండి, గ్రహించి గ్రంథం ప్రకారం, వాక్యం ప్రకారం నడవండి. మిమ్మల్ని ఎవరిని దూషించటానికి కానీ, మిమ్మల్ని ఎవరిని కించపరచడానికి కానీ మాట్లాడే మాటలు కావు. ఏదన్నా కించపరిచే మాటలుంటే నన్ను క్షమించండి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథముని మనం పరిశీలించి ఆ గ్రంథం ప్రకారం మనం నడుచుకునే వారిలాగా ఉండాలి. కానీ మన పండగలు, అలాగే తేదీలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మనం ఆచరింపకూడదని మనకు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇశ్రాయేలు సంతానము, ఇశ్రాయేలు పాత నిబంధనలను ఆచరించారు. అప్పుడున్న జనాంగానికి అలా వెళ్ళిపోయింది, కానీ అలా ఆచరించకూడదు. ఇప్పుడు కృపాకాలం వచ్చింది. ఈ కృపాకాలంలో ఆయన వాక్యం ఏం చెబుతుందా, వాక్యంలో సత్యాన్ని గ్రహించుకొని వాక్యానుసారంగా నడవాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మన భావాలతోటి మనం ఎలా మన సంఘాన్ని నడుపుకుంటూ మనం వెళ్ళిపోదామనే ఆలోచనతో మన సంఘాలన్నిటిని కూడా అధపాతాలకి తొక్కేవారిలాగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదీ గమనించండి, ప్రతి వాక్యాన్ని గమనించండి, గమనించి నడుచుకోనండి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11లో ఇంకో మాట రాయబడి ఉంది. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చునివ్వకుడి, అలాంటి అవకాశం ఇవ్వకండి అంటున్నాడు. ఇలా ఆచరిస్తే పండగలు కానీ, అన్నపానీయాలు కానీ, అమావాస్యలు కానీ, విశ్రాంతి రోజులు కానీ ఇలాగ మనం ఆచరిస్తే, పండగ లాంటివి ఆచరిస్తే మనకు తీర్పు దినమున తీర్చేవాడు ఒకడున్నాడు. ఆయన తీర్పులోనికి మీరు రాకుండా పరిశుద్ధంగా బ్రతకండి. వాక్యానుసారంగాని బైబిల్ వాక్యాలు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ మనం దేవుని వాక్యానికి అనుగుణంగా మనం నడవాలి. అప్పుడైతే క్రిస్టమస్ రోజుల్లో దేవదూత ప్రత్యక్షమయ్యి గొల్లలకు చెప్పింది. కానీ ఇప్పుడు దేవదూత ప్రత్యక్షమై కానీ, దేవుడు ప్రత్యక్షమై కానీ మనకు చెప్తున్నాడా? కాబట్టి అప్పుడు కాలము అలా జరిగిపోయింది, అలా వ్రాయబడ్డది. కానీ ఇప్పుడు కాలం కృపాకాలము కాబట్టి మన వాక్యమే, బైబిల్ వాక్యమే మనకి ఆధారం, బైబిల్ వాక్యమే మనకి జీవనాధారం, బైబిల్ వాక్యంతోనే మనకు త్రోవ. కాబట్టి నీ వాక్యమే నాకు త్రోవ, నీ వాక్యమే నాకు వెలుగు, నీ వాక్యమే నాకు